నిన్ని అలా సినిమా యాక్టర్లు ఎండి తెర మీద కన్నా రాజకీయాల ముచ్చట మీదనే ఎక్కువ వార్తలల్లో వస్తున్నారు. ఉన్నోలే సరిపోతలేనట్టు ఇంకో పెద్ద హీరో కూడా లేటెస్ట్ గా పాలిటిక్స్ మీద కన్నేసిండు. కాకుంటే అందరికంటే ఈయన జర్రంత డిఫరెంట్. నేను వస్తే సుర్రు సుమ్మైపోవాలంటున్నాడు. మరి ఎవలాలు ఆయన వార్తేందో చూద్దాం. అబ్బాబ్బాబ్బా ఏం వస్తున్నారమ్మో సినిమా యాక్టర్లు రాజకీయాలకు. ఉన్నోళ్ళు సరిపోతలేనట్టు వరుస గట్టి కొత్త కొత్తోళ్ళు పాదం మోపి పాలిటిక్స్ లకు మోపైతున్నారు. వచ్చినోళ్ళు చాలా మంది కూడా పువ్వు గుర్తు కాడబట్టుకునే ఏళ్లాడదామని ఇంత ఇకసిద్దామని ఆలోచన చేస్తున్నారు. జనసేన జానీ పవనాలు కూడా మొన్ననే మోడీ సార్ని కలిసి ఆయన మీద శాల్వా ఆరేసి అలాయ్ బలాయి ఇచ్చిండు. సోఫాల గులబడి గడ్డం కోక్కుంటా ముచ్చట కూడా పెట్టొచ్చిండు. ఆయన అంటే పార్టీ పెట్టుకున్నాడు, కొత్త సంసారం, కొత్త సోపతో ముచ్చట మీద కలిసి ఉండొచ్చు అనుకోవచ్చు గాని నిన్ని అలా ఇంకో హీరో కూడా మోడీ సార్ని కలిసి వచ్చిండట. ఆయన కూడా మనందరికి బాగా ఎరుకునేసగాడే. ఎవలో కాదు, ఎండితేర అన్నమయ్య, సిసింద్రి డాడీ, కింగ్ నాగార్జున. ఆయాసంతోని దమ్ము పట్టి డైలాగులు చెప్పుకుంటా, వచ్చి రాని డాన్స్లతోని ఎగిరి దుంకుకుంటా బాగానే ఎల్ల తీసుకుంటూ వస్తున్నాడు కదా గీ మాస్ మన్మధుడు. ఇప్పుడు ఎందుకు ఈ రాజకీయాలు? ఏ అనంటే పువ్వు గుర్తు పార్టీ తరఫున ప్రచారం చేసేటందుకు మోడీ సార్ని కలిసిండంట. ఇదివరకు మోడీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూడా కలిసిండు. ఇప్పుడు మరి ఈయన కూడా పాలిటిక్స్ కు ప్రచారం చేసుకుంటా అన్యాయం సుర్రు సుమ్మైపోవాలి, అవినీతంతా ఊష్పటాక్ అయిపోవాలని స్పీచ్లు దంచబోతున్నాడని తెలుస్తుంది. ఎండితెర మన్మధుడు కూడా నమో నరేంద్ర మోడీ అని పువ్వు గుర్తు జపం చేస్తున్నాడు. మొత్తానికి ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటే కైగట్టి కీర్తనలు వాడుకుంటా వాళ్లకు భజన చేస్తారన్నట్టు. ఇక ఎందుకు గీనకే చేస్తున్నారంటే అందరికి ఎరుకున్న ముచ్చటనేనాయే. మొత్తానికి వెండితెర రామదాసు ఇప్పుడు మోడీ దాస్ అవుతుండ అన్నమాట.